గెట్ రెడీ బాయ్స్ అందరు తట్టా బుట్ట సదరండి అడవులలో కోవాలి. అరే కర్రీ అల్లేక చిటి పికిల్స్ నుంచి 10 కిలోల చికెన్ పికిల్ 15 కిలోల మటన్ పికిల్స్ పార్సల్ కట్టించుకరారా. అంతేకాదు కుమారి ఆంటీ దగ్గర 2 లివర్స్ ఎక్స్ట్రా వేయించుకరా. ఓకే ఓకే జక్కన్న, పైసలు జల్దీ ఫోన్ పే కొట్టు, పికిల్స్ పట్టు. లైట్లు కెమెరాలు టెక్నీషియన్లు అన్ని గోణ సంచుల కుక్కుర్రా కుక్కురి. ఏంది ఏంది జక్కన్న, ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ చికెన్ పికిల్స్ ఏంది, మటన్ పికిల్స్ ఏంది, ఇప్పుడు అడవులలో కోవడేంది? అబ్బా నీకింకా అర్థం కాలేదా మహేష్? దసరా పండుగ అయిపోయింది, దివాళి దగ్గరొచ్చింది. నేనేమో నవంబర్‌లో ఎస్ఎస్ఎంబీ 29 బిగ్‌గా అప్డేట్ ఇస్తా అని చెప్పిన. గందుకే ఇప్పుడు ఎస్ఎస్ఎంబీ 29 షూటింగ్ పోదాం అంటున్నా. జల్దీ బట్టలు ప్యాక్ చేయి పోదాం. ఏ గిప్పుడా? నేను రాను పో జక్కన్న. మొన్ననే షూటింగ్‌కేంచి వచ్చిన. పండుగకి 10 రోజులు ఫ్యామిలీతోని రెస్ట్ తీసుకుందాం అనుకుంటే అడవుల్లోకి పోదాం అంటున్నావు. నేను రాను పో. ఓహో మహేష్ బ్రో, జక్కన్న పిలిస్తే సినిమా షూటింగ్ పోతలేవా? అయిపోయేదిగా, నీ పని అయిపోయింది అంతే ఇక. ఏమైపోయింది నీల్ బ్రో? లైట్‌గా బెదిరించినట్టు వస్తున్నాయి నీ మాటలు. నీ మాటలు వింటుంటే నాకు భయమైతుంది. గదే మహేష్, జక్కన్న పిలిచినప్పుడే షూటింగ్‌లో కొట్టాలా, గ్యాప్‌లో బయట పడాలా. లేదంటే ఆ షాట్ పర్ఫెక్ట్ రాలేదు, ఈ షాట్ పర్ఫెక్ట్ రాలేదని చెప్పి నేల తీసేది 4 నెలలు తీస్తాడు. తెల్లగున్న నిన్ను బుగ్గలని ఎర్రగా ఏసి పంపిస్తాడు చూసుకో మళ్ళా. మరి నీవేం చేసినావు నీల్ భయ? సలార్ సినిమాలో బొగ్గు ఊసి తెల్లగున్ననని మసి బొగ్గు లెక్క ఏసి చూపించినావు. అంతేకాదు భిక్షు యాదవ్ కెట్టే ముక్కు పుడక నా ముక్కుకు దింపినావు. సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అయిపోయేదాకా పెట్టి పెట్టి ముక్కుకు 2 బొక్కలు పడ్డాయి. కరెక్ట్ చెప్పినావు పృథ్వీ. నీల్ సినిమాలు ఎన్ని నీళ్ళతో అడిగినా మసిపోదు. ఈ సినిమాలో ఎస్ఎస్ఎంబి 29లో నిన్ను హాలీవుడ్ రేంజ్ లో చూపిస్తున్నా. ఇక జల్దీ మహేష్ని తోలుకొని కెన్యా అడవుల స్పాట్కి వచ్చేసేయ్. పో పో వరదరాజ్ మన్నార్. రాజమౌళి కెన్యా అడవుల వరద వారిస్తాడు చూడు. నేనైనా బొగ్గు మసివు చూపించిన. ఇక రాజమౌళి చెట్లు పుట్టలు పులులు అని చెప్పి తిప్పుతాడు. జర భద్రం చూసుకో. అన్నా మహేష్ అన్న, నేను చూస్తే సింహం సింహం చూసినట్టుందన్నా. గసంటిది భాష ఏందన్నా? మొన్న అప్డేట్ లో ఓన్లీ మెడల చైన్ ఒక్కటి చూపించిండు. అరే కర్రీ, అప్డేట్లు రావాలంటే షూటింగ్లు తీయాలరా. గందికేరా షూటింగ్ పోదాం అంటే మహేష్ వస్తలేడు. కాదు జక్కన్న, అన్నకి ఇష్టం ఉన్నప్పుడు వస్తుంది. ఇన్ని రోజులు చేసిన షూటింగ్ లా ఒక చైన్ ఫోటోనే దింపినావా ఏంది? దింపు దింపు, టీజర్ దింపు. నీ ఆల్ది అవతార్ రికార్డు బ్రేక్ చేసి ఇప్పుతాం. వ్యూవర్షిప్ కి దెబ్బకు యూట్యూబ్ షేక్ షేక్ కావాలి. నీవు ఆగరా కర్రీ, దింపుతా దింపుతా టీజర్ని కానీ టీజర్ కన్నా ఫస్ట్ ముందు ఎస్ఎస్ఎంబి 29 టైటిల్ రివీల్ చేయాలి కదరా. అదే నేను నెక్స్ట్ నవంబర్ అప్డేట్ అని చెప్పి టైటిల్ పేరు చెప్పుదాం అనుకున్నా. ఎవరికి కావాలి టైటిల్ పేరు? ఎప్పుడో తెలిసిపోయింది. వారణాసి అంటగా. సోషల్ మీడియాలో లీక్ అయి షేర్ అయిపోయింది. అదిరింది టైటిల్. జేమ్స్ కెమెరూన్ అవతార్ అని చెప్పి ఇండియా పేరు పెట్టి హాలీవుడ్ ఇటు కొట్టిండు. ఇప్పుడు మహేష్ అన్న వారణాసితో ప్రతి తెలుగుడు ఒక్కడే అంటాడు. ఎవడ్రా జేమ్స్ కెమెరూన్, ఎవడ్రా హాలీవుడ్ సినిమా? రాజమౌళి సినిమా తీస్తే ఓన్లీ టాలీవుడ్ అంటారు. జై బాబు. అబ్బా కరి తమ్ముడు, నువ్విచ్చే ఎలివేషన్లు ఇస్తే ఇప్పుడే షూటింగ్ పోయి కుమ్మేయాలని ఉందిరా. నేను అన్ని సినిమాలు అన్ని ఇప్పటి వరకు తీసినవన్నీ ఓన్లీ టాలీవుడ్ లోనే దింపిన. ఇప్పుడు నెక్స్ట్ 128 దేశాల్లో రిలీజ్ చేస్తున్నాం రా. చేయండి చేయండి అన్న. జక్కన్ ఉండగా 128 దేశాలైంది. జూపిటర్ మార్స్ గాల మీద ఏలియన్స్ కి బెనిఫిట్స్ వేసి చూపిస్తాడు సినిమా. అట్లుంటది మరి జక్కన్నతోన. థ్యాంక్స్ రా కర్రీ, నువ్వు ఇచ్చే ఎలివేషన్ బాబు షూటింగ్ కొత్త అన్నాడు. ఇక మీకు నవంబర్ అఫీషియల్ టైటిల్ తో పాటు చిన్న గ్లిమ్స్ గిట్లా ఇడుస్తా తీరా. ఇక థియేటర్ లో మొత్తం మీకు శవాలు లేస్తాయి పక్కా. ఇప్పుడు చెప్పండి రా, బాబుకి హాలీవుడ్ కి పోటా పోటా. ఫస్ట్ డోనే రికార్డులు లేవుతాయి. రికార్డులకు మాత్రం సావే పక్కా. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్